నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినటువంటి ఒక యువతి బర్రెలక్క, కర్ణే శిరీష అలియాస్ బర్రెలక్క. ఆమె గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక నినాదంతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఆమె. తెలంగాణలో ఏర్పడినటువంటి నిరుద్యోగ సమస్యపై ఒక అలుపెరగని పోరాటం చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి బర్రెలక్క. ఇలాంటి సందర్భంలో ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5,000కు పైగా ఓట్లను కూడా సాధించింది. ఇలాంటి సందర్భంలో బర్రెలక్క వివాహం జరగనుంది. మార్చి 28వ తేదీ ఉదయం 9:30 గంటలకు పెళ్ళి. ఇప్పటివరకు ఆమె వివాహం గురించి వచ్చినటువంటి ఏవైతే టాక్స్ ఉన్నాయో దాన్ని ఖండిస్తూ వచ్చారు. గతంలో కూడా బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్తో వివాహం జరగబోతుంది బర్రెలక్కకు అని కూడా చాలా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఆవిడ దానికి కూడా కౌంటర్ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ నాకు అన్నతో సమానం, దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని. సో ఇటువంటి క్రమంలో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద బర్రెలక్కను చేసుకునేటువంటి వ్యక్తే ఆ యువకుడు. అతని పేరు మరీదు వెంకటేష్. ఎంఎస్సి ఫిజిక్స్ చేసినటువంటి ఆ యువకుడు. అతనికి మొదటి వివాహం, బర్రెలక్కకు రెండవ వివాహం. గత కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అయితే అతని క్యారెక్టర్ బ్యాడ్ వల్ల ఎక్కువ కాలం కూడా వారు కలిసి ఉండాల. ఇటువంటి సందర్భంలో వెంకటేష్ అతను సమీప బంధువు బర్రెలక్కకు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి వెంకటేష్ అని. అతను కూడా ఎంఎస్సి ఫిజిక్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి యువకుడిగా పేరుంది. దీనికి సంబంధించి అతను ఒక ప్రముఖ కాలేజీలో కొంతకాలం లెక్చరర్గా కూడా పనిచేసినట్లు, ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఆమె ఇచ్చింది. ఇంకొక ఇందులో ట్విస్ట్ ఏంటంటే, రానున్నటువంటి ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరం కలిసి పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని. మరి అంటే బర్రెలక్క పోటీ చేస్తుందా, వెంకటేష్ పోటీ చేస్తాడా, తాను చేసుకునే భర్త ఎవరైతే ఉన్నారో అతను అనేది తెలియదు. కానీ ఆమె ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం మేము అని చెప్పింది. గతంలోనే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి నేను బరిలో ఉంటాను, నా పోరాటాన్ని నా ఉద్యమాన్ని మాత్రం వదలను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు నేను ఉద్యమిస్తూనే ఉంటాను అని ఒక ప్రకటన చేశారు. చాలా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇటువంటి తరుణంలో తాజాగా నిశ్చితార్థం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఛానల్స్ ఆమెతో మాట్లాడినటువంటి క్రమంలో నేను నా భర్త కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అని చెప్పింది. సో ఇలాంటి సందర్భంలో మొత్తానికైతే మార్చి 28వ తేదీ తన వివాహం జరగనుంది. ఉదయం 9:30 గంటలకు. తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని, అలాగే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి, ప్రభుత్వ జాబ్ ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉందో నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను, నా భర్త కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలని నేను కోరుకుంటున్నానని చెప్పి ఆమె చెప్పినటువంటి సందర్భం. మొత్తానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏవైతే వైరల్ న్యూస్ ఉందో దానికి చెక్ పెడుతూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానని చెప్పి బర్రెలక్క ప్రకటించింది. దానికి సంబంధించి మా ఛానల్ తరపున కూడా బర్రెలక్కకు వివాహ శుభాకాంక్షలు.